హలో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మరికొన్ని గంటల్లోనే హరిహర వీరమల్లు మూవీ మన ముందుకైతే రాబోతుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం మరి పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అవసరం లేదు కదా. నిజంగా ఫ్యాన్స్ మాత్రం అప్పుడే హల్చల్ మొదలు పెట్టేశారు భయ్య. నిజంగా ధూమ్ ధామ్ గా పండగ చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలి. సో మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ మరి కొన్ని గంటల్లో కాబోతున్న కారణం చేత మరి అటు పెద్ద మూవీస్ లేవు, ఇటు కూడా మించుమించు ఒక వారం గ్యాప్ లో పెద్ద మూవీస్ అయితే ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడు థియేటర్స్ అని ఏం చేస్తాయంటే సింగిల్ థియేటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకు కూడా మనం హరిహర వీరమల్లనే వేసేసారన్నమాట. అటు ఇటు మొగ్గు చూపకుండా ఓన్లీ మరి హరిహర వీరమల్ల మూవీనే వేశారు. కానీ ఇప్పుడు ఈ విధంగా మూవీని దింపడం కారణం చేత మరి కింగడం మూవీకి అది ఇది ఈ నెల జూలై 31వ తారీఖున అయితే మన ముందుకైతే రాబోతుంది. మరి ఆ మూవీకి నెగిటివిటీ ఏమైనా పడుతుందా అంటే చాలా వరకు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే పవర్ స్టార్, ఒక బిగ్ స్టార్, అంటే మామూలు కాదు, అలాంటి స్టార్ కాదు కదా మన పవన్ కళ్యాణ్. మరి అలాంటి మూవీ వస్తున్న టైంలోని మరి కింగ్డమ్ మూవీ ఒక చిన్న మూవీ, అంటే ఒక విధంగా ఇప్పుడిప్పుడే మన విజయ్ దేవరకొండ స్టార్ కింద ఎదుగుతున్నాడు. మరి అలాంటి హీరో మూవీ ఒక వారం గ్యాప్ లోనే ఇంత పెద్ద స్టార్ రిలీజ్ అవుతున్న మూవీకి పోటీ రాగలడా అంటే మాక్సిమం రాలేడని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ కానీ మన పవన్ అన్న మూవీ, మన హరిహర వీరమల్లు కానీ యా మాత్రం చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా సరే మరి కింగ్డమ్ మూవీ మీకు అయితే చాలా 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 నెగిటివిటీ పడుతుంది. ముఖ్యంగా థియేటర్స్ అయితే దొరకవు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మూవీ కూడా మన హరిహర వీరమల్లనే తీసుకుంటాయి. ఎందుకు అంటే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ క్రేజింగ్ అయ్యి ఉండొచ్చు. అదే విధంగా మరి ఎక్కువ మంది ఫస్ట్ నుంచి కూడా ఎంతో ఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగిన యాక్టర్ అయ్యి ఉండొచ్చు. ఒక బిగ్ స్టార్ అని చెప్పుకోవాలి కదా మన పవన్ కళ్యాణ్. మరి అలాంటి వ్యక్తి మూవీ వస్తుంది అంటే మరి థియేటర్ ప్రతి ఒక్కరు కూడా అతని మూవీనే తీసుకుంటాడు. అంతేకాకుండా బిజినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటది మన పవన్ అన్న మూవీస్ కి. సో అందుకే ఎక్కువగా పవన్ హరిహర వీరమల్లకే మొగ్గు చూపుతున్నారు. మరి ఇక్కడ కానీ మరి కింగ్డమ్ మూవీ టైంకి వచ్చేసరికి జూలై 31 వచ్చేసరికి మరి ఎనగలేదన్న హరిహర వీరమల్లు మూవీస్ నుంచి 50% థియేటర్స్ అయితే మరి కింగ్డమ్ మూవీస్ కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇస్తారా లేదా అనేది మరి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే కింగ్డమ్ మూవీకి అయితే చాలా చాలా నెగిటివిటీ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ కానీ పాజిటివ్ ఏమాత్రం వచ్చినా సరే మరి ఈ మూవీని ఆడించేస్తారు. అండ్ 50-100 డేస్ ఆడించినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మరి ఈ మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆల్రెడీ సెన్సార్ బోర్డు కూడా చాలా బాగుంది అని అయితే మూవీ టీమ్ ని అప్రిషియేట్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట. మరి ఈ మూవీ ఎంతగా బాగుంటుందో మరి కొన్ని గంటల్లోనైతే మనకైతే తెలిసిపోతుంది. అంతేకాకుండా మరి ఈ మూవీ కింగ్డమ్ కి ఏమైనా నెగిటివిటీ చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే హరిహర వీరమల్లు మూవీ నుంచి ఒక 50% థియేటర్స్ ని మరి కింగ్డమ్ మూవీకి ఏమైనా ఇస్తారా లేదా అన్నది మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు, ఈ రెండు మూవీస్ లోని ఏ మూవీ గట్టిగా నిలబడుతుంది, అంతేకాకుండా ఏ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.